హలో, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఈ రోజు క్లాస్ లో మనం ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుంటాము, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ గురించి తెలుసుకుంటాము. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టర్. ఎవరైతే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా ఈ యొక్క టాపిక్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క క్లాస్ పూర్తిగా వింటే మీకు ట్రిగ్నామెట్రీ మీద మంచి పట్టు అనేది రావడం జరుగుతుంది. అలాగే ట్రిగ్నామెట్రీ అంటే చాలా మంది స్టూడెంట్స్ కి భయం ఉంటుంది. దాన్ని ఈ యొక్క క్లాస్ లో ఇలా పోగొడతాను, జాగ్రత్తగా వినండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీకోసం కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. సో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంటే మనకి ఏమేమి ఉన్నాయో చెప్పండి ఒకసారి. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, ఇవి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అని అంటాం కదా. ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ని మనం డిఫైన్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫైన్ చేయాలంటే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద్వారానే మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అనేది డిఫైన్ చేయొచ్చు. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ అంటే ఖచ్చితంగా 90 degrees అయి ఉండాలి ఏదో సైడ్. ఓకే, సో ఇది ఏ బి సి. సో హియర్ ఈస్ ఏబి ఇస్ వన్ సైడ్, బిసి ఇస్ అనదర్ సైడ్, ఏసీ ఇస్ హైపోటెన్యూస్ అని అంటాం. సో ఇప్పుడు సి దగ్గర ఉన్నటువంటి యాంగిల్ థీటా అనుకోండి. థీటాకి ఆపోజిట్ గా ఉండే సైడ్ ని ఆపోజిట్ సైడ్ అని, థీటాకి ఎడ్జెంట్ ఉండే సైడ్ ని ఎడ్జెంట్ సైడ్ అని అంటాం. సో ఇప్పుడు హైయెస్ట్ లెంత్ ఉన్నదాన్ని మనం హైపోటెన్యూస్ అని అంటాం. హైపోటెన్యూస్ అని అంటాం. ఓకేనా, ఇవి ఆల్రెడీ బేసిక్స్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఉన్నటువంటి బేసిక్స్ అనమాట ఇవి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగా మనకి పైథాగరస్ రూల్ గుర్తు రావాలి. దట్ ఈస్ ఏబి స్క్వేర్ అంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. సో ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ఇది పైథాగరస్ రూల్ అని మనకి చిన్నప్పటి నుంచి తెలుసు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే పైథాగరస్ రూల్. అలాగే 90 degrees, థీటాకి ఆపోజిట్ గా ఉండేది ఆపోజిట్ సైడ్, థీటాకి ఎడ్జెంట్ ఉండేదాన్ని ఎడ్జెంట్ సైడ్, అలాగే హైపోటెన్యూస్ ఉంటాయని తెలుసు. ఇప్పుడు మనం డిఫైన్ చేసుకుంటే సైన్ థీటా ఈజ్, సైన్ థీటా ట్రయాంగిల్ ద్వారా మనం డిఫైన్ చేసుకుంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉందమ్మా, ఏబి ఉంది. వెరీ గుడ్. సో ఏబి బై హైపోటెన్యూస్ ఈజ్ ఏసీ. ఓకే, ఏబి బై ఏసీ అని చెప్పి మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో అలాగే కాస్ థీటా డెఫినిషన్ ఎడ్జెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జెంట్ సైడ్ అంటే ఉంది మనకి బీసీ. సో హియర్ బీసీ బై ఏసీ, హైపోటెన్యూస్ ఈజ్ ఏసీ. అలాగే టాన్ థీటా. టాన్ థీటా డెఫినిషన్ ఈజ్ వెరీ గుడ్, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెంట్ సైడ్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ మనకి ఏబి ఉంది కనుక ఏబి బై బీసీ, ఏబి బై బీసీ అని అంటాం. అలాగే టాన్ థీటా అంటే చాలా మందికి తెలుసు. టాన్ థీటా అంటే చాలా మందికి సైన్ థీటా బై కాస్ థీటా అని తెలుసు. సో ఇప్పుడు దానికి ఏ విధంగా డెఫినేషన్ చేస్తాం చూడండి. ఇక్కడ హైపోటెన్యూస్ ఉంది కదమ్మా, హైపోటెన్యూస్ తో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ని డివైడ్ చేస్తాను బై ఎడ్జెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కింద డిఫైన్ చేసుకుంటే, సో ఈ రెండు ఆపోజిట్ హైపోటెన్యూస్ కూడా క్యాన్సిల్ అవుతాయి. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఎడ్జెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఈ రెండు ఆపోజిట్, ఐ మీన్ హైపోటెన్యూస్ కూడా రెండు కూడా క్యాన్సిల్ అవుతే మనకి మిగిలిది ఏముంటది, ఆపోజిట్ బై ఎడ్జెంట్ సైడ్, దట్ ఈస్ టాన్ థీటా. సో మనకి ఆల్రెడీ ఈ డెఫినేషన్ ప్రకారం ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే ఏంటమ్మా, సైన్ థీటా. సో సైన్ థీటా బై ఎడ్జెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే కాస్ థీటా. సో సైన్ థీటా బై కాస్ థీటా. సో టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా అని ఈ విధంగా మనకి డెఫినేషన్ అనేది రావడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించి సైన్ థీటా. సో 1/sin థీటా మనం కొసెకన్ థీటా అంటాం. అంటే ఏం లేదు, సైన్ థీటాకి ఉల్టా అంటే తిరగేసి రాస్తే వచ్చేదే కొసెకన్ థీటా. అంటే సైన్ థీటా డెఫినేషన్ అంటే ఏంటి, ఏబి బై ఏసీ, దట్ ఈస్ హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. దాన్ని తిరగేసి రాసుకుంటే మనకి హైపోటెన్యూస్ బై ఏమనుకున్నాము, ఆపోజిట్ సైడ్. అలాగే 1/cos థీటా అంటే ఏం రాసుకుంటాము, సీకెన్ థీటా. కాస్ థీటాని ఆపోజిట్ సైడ్, అంటే ఆపోజిట్ సైడ్ మీన్స్ ఉల్టా. మనం రెండు కూడా తిరిగేసుకుంటే అంటే ఉల్టా చేసుకుంటే వచ్చేది సీకెన్ థీటా. ఇక్కడ ఏమైనా మనకి హైపోటెన్యూస్ బై ఎడ్జెంట్ సైడ్. సో మనకి సైన్ థీటా తెలిస్తే ఆటోమేటిక్ గా వాల్యూస్ అనేది తెలుస్తూ ఉంటాయి. నెక్స్ట్ అలాగే 1/tan థీటా మనం చూసుకున్నట్లయితే ఇది కాట్ థీటా. సో కాట్ థీటా అంటే మనకి ఏమనుకున్నాం ఆల్రెడీ, ఆపోజిట్ బై ఎడ్జెంట్ సైడ్. దానికి రివర్స్ లో రాసుకుంటే ఎడ్జెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో ఇవి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అండ్ దానికి డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద్వారా మనకి రావడం అనేది జరుగుతుంది. ఓకేనా, జాగ్రత్తగా ఒకసారి ఎక్కించుకోనమ్మా. 1 minute పాస్ చేస్తాను. సో ఎక్కించుకున్నారు కదమ్మా, మీరు పాస్ చేసుకొని ఎక్కించుకోండి. అండ్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లోకి వెళ్ళబోతున్నాము. ఇప్పుడు మనకి జాగ్రత్తగా వినండమ్మా. రైట్, సో ఇది 0 degrees, ఇక్కడ నుంచి ఇక్కడికి 90 degrees, అండ్ దిస్ ఈజ్ 180 degrees, అండ్ దిస్ ఈజ్
270 degrees, again 360 degrees. సో ఫుల్ రొటేషన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో, క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఫుల్ రొటేషన్ తిరిగితే మనకి 360 డిగ్రీస్ అని అంటాము. ఓకే, చాలా మంది డిగ్రీస్ తో పాటు మీరు రేడియన్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే 0 డిగ్రీస్, ఇది π/2, π అంటే 180 కదా, 180/2, అండ్ దిస్ ఈజ్ π, దిస్ ఈజ్ 3π/2, π/2 అంటే 90 డిగ్రీస్, 3తో మల్టిప్లై చేస్తే 270, అండ్ దిస్ ఈజ్ 2π, 0 డిగ్రీస్, 360, 2π. ఇవి రేడియన్స్ కింద మనం నోట్ చేసుకోవచ్చు. చూడమ్మా, 0 డిగ్రీస్ అన్నా 360 డిగ్రీస్ అన్నా ఒకటే. 0 డిగ్రీస్ అన్నా 360 అంటే 360 డిగ్రీస్ మీరు ఎక్కడ కనిపించినా కూడా 0 కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే 2π, 360 డిగ్రీస్, 2π అన్నా కూడా ఒకటే. π అంటే ఎంత, 180 డిగ్రీస్, 2π ఈజ్ 360 డిగ్రీస్, π/2 అంటే 90 డిగ్రీస్, 3π/2 అంటే 270 డిగ్రీస్. ఓకే, ఇప్పుడు 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ వరకు ఉన్న క్వాడ్రెంట్ మనం Q1 అంటాం. క్వాడ్రెంట్, Q అంటే ఏంటమ్మా, క్వాడ్రెంట్, క్వాడ్రెంట్ అంటాం. అలాగే 90 డిగ్రీస్ నుంచి 180 వరకు ఉన్నదాన్ని మనం క్వాడ్రెంట్ 2, సెకండ్ క్వాడ్రెంట్ అని అంటాం. అలాగే ఎక్కడ వరకు ఉన్నదాన్ని మనం క్వాడ్రెంట్ 3 అని అంటాం. అండ్ ఎక్కడ వరకు ఉన్నదాన్ని క్వాడ్రెంట్ 4. ఎక్కడి నుంచి 180 to 270 వరకు ఉంటే క్వాడ్రెంట్ 3, 270 నుంచి అగైన్ 360 డిగ్రీస్ వరకు ఉంటే క్వాడ్రెంట్ 4. మొత్తం టోటల్ గా మనకి 4 క్వాడ్రెంట్స్ అనేది ఉండడం జరిగింది. ఆ క్వాడ్రెంట్స్ ఇవి. సో ఇప్పుడు చూసుకుంటే ఇది 0 ప్లస్, కిందకు వస్తే 0 మైనస్, దట్ ఈస్ 360 ప్లస్ లేదా 360 మైనస్ లేదా 2π ప్లస్ 2π మైనస్. ఇక్కడికి వచ్చేపాటికి 90 ప్లస్, 90 కన్నా ఎక్కువ. ఇటు వచ్చేపాటికి 90 మైనస్, 90 మైనస్. ఇక్కడికి వస్తే 180 మైనస్, ఇలా వస్తే 180 ప్లస్. అలాగే ఇటుకి వెళ్తే 270 ప్లస్, ఇటుకి వస్తే 270 మైనస్, అగైన్ 360 మైనస్, 360 ప్లస్, ఈ కిందకు వస్తే 360 మైనస్. ఓకేనా, ఈ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. ఏంటా ప్లస్ ఏంటా మైనస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, సో ఇప్పుడు క్వాడ్రెంట్ 1 లో ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్. ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మనకి ఏమన్నాయమ్మా, సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా. అలాగే సైన్ థీటా తమ్ముడు కొసీకెన్ థీటా కూడా పాజిటివే, కాస్ థీటా తమ్ముడు సీకెన్ థీటా కూడా పాజిటివే, టాన్ థీటా తమ్ముడు కాస్ థీటా కూడా పాజిటివ్. మన ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇవే కదా ఉంటాయి. సో ఇవి ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఫస్ట్ క్వాడ్రేట్ లో అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ పాజిటివ్. నెక్స్ట్ ఇది సెకండ్ క్వాడ్రేట్ వచ్చేపాట్లకి సైన్ థీటా పాజిటివ్, వాడి తమ్ముడు కొసెకెన్ థీటా, ఈ రెండు కూడా ఇక్కడ పాజిటివ్. మిగతావి ఏమైతే రేషియోస్ ఉన్నాయంటే సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, సీకెన్ థీటా, కాట్ థీటా, ఇక్కడ ఈ క్వాడ్రేట్ లో నెగిటివ్. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రేట్ వచ్చేపాట్లకి టాన్ థీటా పాజిటివ్, ఆటోమేటిక్ గా వాడి తమ్ముడు ఎవడో కాట్ థీటా కూడా ఇక్కడ పాజిటివ్. అర్థమవుతుందా? అలాగే క్వాడ్రెంట్ 4 వచ్చేపాట్లకి కాస్ థీటా పాజిటివ్, వాడి తమ్ముడు సీకెన్ థీటా ఇక్కడ పాజిటివ్. ఏ క్వాడ్రేట్ లో, ఫోర్త్ క్వాడ్రేట్ లో. ఏంటి పాజిటివ్ అమ్మా, ఇవే పాజిటివ్, మిగతా రేషియోస్ అని కూడా నెగిటివ్. ఏ క్వాడ్రేట్ లో ఏది గుర్తుపెట్టుకోవాలి సార్, ఆల్ సైన్ థీటా పాజిటివ్ అన్నాం కదా, దాని సిల్వర్, ఆల్ సిల్వర్. టీతో స్టార్ట్ అయింది కనుక టీ, టీతో స్టార్ట్ అయింది కనుక ఇక్కడ కప్స్. ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ సిల్వర్ టీ కప్స్ కింద గుర్తుపెట్టుకోవచ్చు. ఒక లెటర్ ఆల్ రేషియోస్ ఆర్ పాజిటివ్. సిల్వర్ ఓన్లీ ఎస్ కాప్ చూసుకుంటే సైన్ థీటా పాజిటివ్, అంటే వాటి తమ్ముడు కొసెకెన్ థీటా పాజిటివ్. టీ టాన్ థీటా, కాట్ థీటా, కప్స్ సిలో కాస్ థీటా, సీకెన్ థీటా, ఇవి పాజిటివ్. ఏంటా పాజిటివ్ సార్, ఏంటవి అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే చూడండి ఒకసారి. సో ఇప్పుడు నా చేతిలో 2 రకాల పెన్నులు ఉన్నాయి. ఒకటి వైట్ పెన్ను, ఇంకోటి గ్రీన్ పెన్ను కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీకు ఇది కోఆర్డినేట్ యాక్సిస్ అనుకుంటే 0 డిగ్రీస్, 90 డిగ్రీస్, 180 డిగ్రీస్, 270 డిగ్రీస్, అగైన్ 360 డిగ్రీస్. ఇది కోఆర్డినేట్ యాక్సిస్ అనుకోండి. ఇప్పుడు మనం ఒక 90 డిగ్రీస్ దీన్ని రొటేట్ చేద్దాం. సో ఈ విధంగా అంటే ఎక్కడ ఉన్నటువంటి పెన్ను ఈ విధంగా మారింది 90 డిగ్రీస్ అయితే, అంటే పెన్ అనేది చేంజ్ అయింది. ఎలా ఉండాల్సిన పొజిషన్ లో ఉన్న పెన్ను రొటేషన్ చేసేపాటికి ఈ పొజిషన్కి వచ్చింది. 90 డిగ్రీస్ మారుస్తే అండ్ ఇంకొక 90 డిగ్రీస్ మారుద్దాం. అంటే టోటల్ గా ఇనిషియల్ పొజిషన్ నుంచి 180 డిగ్రీస్ మారుస్తున్నట్టు. సో ఏ పొజిషన్ లో ఉన్న పెన్ ఆ పొజిషన్ లోకి వచ్చేసాయి. అగైన్ ఇంకో 90 డిగ్రీస్ అంటే 180 ప్లస్ 90, 270 డిగ్రీస్ మార్చాము. ఇప్పుడు పొజిషన్ మారాయి, పెన్స్ పొజిషన్ మారాయి, గమనించారా? సో ఇంకొక రొటేషన్ అంటే 360 డిగ్రీస్, ఇప్పుడు పొజిషన్ అనేది మారలా. సో ఎప్పుడెప్పుడు పొజిషన్ మారుతున్నాయి, గుడ్, ఎప్పుడెప్పుడు పొజిషన్ మారుతున్నాయి, 90 డిగ్రీస్ ఉన్నప్పుడు, 90 డిగ్రీస్ రొటేట్ చేసినప్పుడు
270 డిగ్రీస్ రొటేట్ చేసినప్పుడు మాత్రం మారుతున్నాయి. అలాగే 180 డిగ్రీస్ 360 రొటేషన్ చేసినప్పుడు మారట్లేదు. ఓకేనా? ఏంటా మారడం? ఇప్పుడు రేషియోస్ విల్ చేంజ్, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ విల్ చేంజ్ యాజ్, చూడండి 90 డిగ్రీస్ 270 డిగ్రీస్ ఉన్నప్పుడు సైన్ థీటా కాస్ థీటా కింద మారుద్ది, కాస్ థీటా సైన్ థీటా కింద మారుద్ది. అలాగే 90 డిగ్రీస్ ఉన్నప్పుడు టాన్ థీటా కాట్ థీటా కింద మారుద్ది, కాట్ థీటా టాన్ థీటా కింద మారుద్ది. ఎప్పుడు 90 డిగ్రీస్ 270 డిగ్రీస్ రొటేట్ చేసినప్పుడు. అదే రేషియోస్ విల్ నాట్ చేంజ్ వెన్, ఎప్పుడు 180 డిగ్రీస్ 360 డిగ్రీస్ ఉన్నప్పుడు రేషియోస్ అనేవి చేంజ్ అవ్వవు. అంటే ఏంటవి? సైన్ థీటా ఉంటే సైన్ థీటానే వస్తుంది, కాస్ థీటా ఉంటే కాస్ థీటానే వస్తుంది, టాన్ థీటా ఉంటే టాన్ థీటానే వస్తుంది. సో ఏదైతే ఉన్నాయో అవే వస్తాయి. వాటి తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో కొసీకెను సీకెను కాటు అదే పొజిషన్ లో వాళ్ళే వస్తారు. సో ఇవి ఎప్పుడెప్పుడు మారతాయి, ఎప్పుడెప్పుడు చేంజ్ అవ్వవు అనేది మీరు చూసుకుంటే, అంటే 90 డిగ్రీస్ 270 డిగ్రీస్ కనిపించినప్పుడు సైన్ థీటా కాస్ థీటా కింద మారుద్ది, టాన్ థీటా కాట్ థీటా కింద మారుద్ది. అలాగే 180 డిగ్రీస్ 360 డిగ్రీస్ ఉన్నప్పుడు ఎటువంటి చేంజ్ అనేది ఉండదు, ఏ పొజిషన్ లో ఉండాల్సింది ఆ పొజిషన్ లో ఉంటుంది. సో ఈ యొక్క డయాగ్రామ్ అంతా కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మీరు జాగ్రత్తగా ఎక్కించుకోండి అమ్మా. 1 మినిట్ పాస్ చేస్తాను. సో ఎక్కించుకున్నారు కదా, పాస్ చేసి ఎక్కించుకోండి. ఇప్పుడు 0 డిగ్రీస్ 30 డిగ్రీస్ 45 డిగ్రీస్ 60 డిగ్రీస్ అండ్ 90 డిగ్రీస్. చూడండి, ఇవి డిగ్రీస్ లో ఉన్నప్పుడు చాలా మంది స్టూడెంట్స్ డిగ్రీస్ లో ఉన్నప్పుడు చేయగలుగుతారు, నాన్ డిగ్రీస్ అంటే రేడియన్స్ లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. రెండు కూడా మీరు చూసుకోవాలమ్మా. 0 ఇక్కడికి వచ్చేపాట్లోకి 5/6, ఇది వచ్చేపాట్లోకి 5/4, ఇది వచ్చేపాట్లోకి 5/3, ఇది 5/2. మీకు ఆల్రెడీ తెలుసు పై అంటే 180 డిగ్రీస్, పై అంటే 180 డిగ్రీస్, 2π అంటే 360 డిగ్రీస్. సో 360 డిగ్రీస్ అన్నా 0 డిగ్రీస్ అన్నా ఒకటి కనుక మీరు గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇప్పుడు మీకు ఏమేస్తాను మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. టేబులర్ ఫామ్ అనేది సైన్ వాల్యూస్ వేస్తాను అప్ టు 90 డిగ్రీస్ వరకు గుర్తుపెట్టుకుంటే తర్వాత ఏది వచ్చినా కూడా మనకి తెలిసిపోద్ది. సో 90 డిగ్రీస్ వరకు ఉన్న వాల్యూస్ ని మనం బైహెడ్ చేసుకోవాలి. అలా చాలా ఇంపార్టెంట్ కూడా. చూడండి ఒకసారి, సైన్ థీటా 0 డిగ్రీస్ అయినప్పుడు 0, సైన్ 30 1/2, sin 45 1/√2, sin 60 degrees √3/2 and sin pi/2 is 1. ఓకేనా? సో ఇది సైన్ థీటాకి సంబంధించినటువంటి వాల్యూస్. నెక్స్ట్ చూసుకుంటే కాస్ థీటా. సో కాస్ థీటాకి రివర్స్ లో వేసిరామని చెప్పి మీ స్కూల్లో కూడా చెప్పుకుంటారు. దానికి రివర్స్ లో వేయడానికి కారణం ఏంటంటే కాస్ 90 మైనస్ థీటా 90 ప్లస్ థీటా ఈ సంబంధించినటువంటి రేషియోస్ ఉన్నాయి కనుక దాన్ని బట్టి మీకు చెప్తారు. మీకు ఆ విధంగా గుర్తుంటే ఓకే, వెరీ గుడ్. బట్ ఈ రెండు వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. కాస్ 0 1 అండ్ దిస్ ఈజ్ √3/2 అండ్ దిస్ ఈజ్ 1/√2 అండ్ దిస్ ఈజ్ 1/2 అండ్ దిస్ ఈజ్ 0. సో ఇది కాస్ కి సంబంధించినటువంటి వాల్యూ. నెక్స్ట్ టాన్ థీటా. టాన్ థీటా అంటే చెప్పాం కదమ్మా. టాన్ థీటా అంటే ఏంటి? సైన్ థీటా బై కాస్ థీటా. సింపుల్ గా చూసుకుంటూ చూడండి, సైన్ థీటా బై కాస్ థీటా. 0/1 ఈజ్ 0. సో 1/2/1√3/2. సో 2 క్యాన్సిల్ అయిపోయింది, 1/√3. సో ఇక్కడ √2 క్యాన్సిల్ అయిపోయింది, 1. ఇది బై కింద ఊహించుకోండి. సో 2 క్యాన్సిల్ అయిపోతే √3. 1/0 ఈజ్ ఇన్ఫినిటీ ఆర్ నాట్ డెఫైన్డ్ అని కూడా రాసుకోవచ్చు. నాట్ డెఫైన్డ్. సో ఇది టాన్ కి సంబంధించినది. ఇప్పుడు మనకి కోసికెన్ థీటా, నెక్స్ట్ సీకెన్ థీటా, నెక్స్ట్ కాట్ థీటా. ఇవి వాళ్ళ తమ్ముళ్లే కదా, రివర్స్ లో తీసుకుంటే సరిపోతుంది. సో కోసికెన్ థీటా ఎవరి తమ్ముడు? సైన్ థీటా. రివర్స్ లో రాసుకుంటే నాట్ డిఫైన్డ్, 0/0 కదా, ఉల్టా చేయడమే. సో నాట్ డిఫైన్డ్ అంటే ఇన్ఫినిటీ కూడా రాసుకోవచ్చు, దట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ. సో ఇప్పుడు రివర్స్ లో రాసుకుంటే ఇది 2 √2 2/√3 1 సీకెన్ థీటా. సో సీకెన్ థీటా చూసుకున్నట్లయితే కాస్ థీటాకి తమ్ముడు కదా, రివర్స్ లో రాసుకుంటే 1/1 1, రివర్స్ లో రాసుకుంటే 2/√3 గుడ్. నెక్స్ట్ రివర్స్ లో రాసుకుంటే √2, రివర్స్ లో రాస్తే 2 అండ్ రివర్స్ లో రాస్తే నాట్ డిఫైన్డ్, మీరు ఇన్ఫినిటీ వేసుకున్నా నో ప్రాబ్లం. నెక్స్ట్ కాట్ థీటా, టాన్ కి ఆపోజిట్ అంటే రివర్స్, 0/0 నాట్ డిఫైన్డ్, రివర్స్ చేస్తే √3, రివర్స్ చేస్తే 1, ఇది కూడా రివర్స్ చేస్తే 1/√3, ఇది రివర్స్ చేసాం అనుకోండి మనకి 0 అనేది రావడం జరుగుతుంది. ఇన్ఫినిటీ అంటే 1/0 కదా, దానికి రివర్స్ చేసుకుంటే 0 అనేది రావడం జరుగుతుంది. సో ఇదమ్మా టేబులర్ ఫామ్. ఈ టేబులర్ ఫామ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ మీరు ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ టేబులర్ ఫామ్ ఎంతకు ముందే తెలుసుంటది. ఎవరైతే తెలుసుకోలేదో
తెలుసుకోకపోయినా కూడా మీరు ఎవరైతే ఇప్పుడు నోట్ రాసుకుంటున్నారో జాగ్రత్తగా ఎక్కించుకోండి. ఈ వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్ టు 90 డిగ్రీస్ వరకు కూడా ఈ వాల్యూస్. చాలా మంది 5/6, 5/4, 5/3, 5/2 అన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. వాల్యూస్ ఆర్ సేమ్. సో టేబులర్ ఫామ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కించుకోండి. సో ఎక్కించుకున్నారు కదా. ఇప్పుడు నోట్ అని చెప్పి చిన్న పాయింట్ నోట్ చేసుకోండమ్మా. చాలా ఇంపార్టెంట్ ఇది. ఆల్రెడీ తెలుసుంటే వెరీ గుడ్, తెలియకపోతే ఒకసారి చూడండి. ఇప్పుడు సైన్ మైనస్ థీటా, కాస్ మైనస్ థీటా, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సైన్ మైనస్ థీటా, సైన్ అని గుర్తుపెట్టి, సైన్ అంటే ఏంటి? గుర్తు, ఇట్ సింబల్. సో సైన్ మైనస్ థీటా మైనస్ బయటకు వచ్చేస్తే మైనస్ సైన్ థీటా అవుద్ది. ఇది కాస్ మైనస్ థీటా, కాస్ నుంచి మైనస్ థీటా అనేది రాదు. సో కాస్ థీటానే అవుతుంది. ఈ రెండు రిలేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎలా సార్ అసలు ఎందుకు వచ్చింది అనేది మీ దగ్గర క్వశ్చన్ వేసుకుంటే నా దగ్గర ఆన్సర్ అనేది ఉంది. ఎలా చూడండి. సైన్ మైనస్ థీటాని 0 మైనస్ థీటా అని రాయచ్చా? 0 మైనస్ థీటా అని చెప్పి రాయచ్చు. సైన్ మైనస్ థీటాని 0 మైనస్ థీటా. 0 మైనస్ అని చెప్పాను కదా ఇందాక. 0 మైనస్ ఏ క్వాడ్రేట్? 0 మైనస్ అనేది ఏ క్వాడ్రేట్ అమ్మా? ఎస్, ఫోర్త్ క్వాడ్రేట్. 0 మైనస్ ఇస్ ఫోర్త్ క్వాడ్రేట్ కనుక సైన్ థీటా మైనస్ ఫోర్త్ క్వాడ్రేట్ లో ఓన్లీ కాస్ అనేది పాజిటివ్, మిగతా అన్ని రేషియోస్ కూడా నెగిటివ్, అందుకని నెగిటివ్ వాల్యూస్. సో ఇది కూడా చూసుకున్నట్లయితే కాస్ 0 మైనస్ థీటా. సో 0 మైనస్ ఫోర్త్ క్వాడ్రేట్ లో మైనస్ అనేది కాస్ అనేది పాజిటివ్ కనుక పాజిటివ్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఈ రెండు రిలేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని బట్టి tan మైనస్ థీటా ఏమవుద్ది? ఇది బై ఇదే కదా. సో మైనస్ tan థీటా అవుద్ది. సో వాళ్ళ తమ్ముళ్ళు ఏమైతే ఉన్నారో అవి పాజిటివ్, ఏమైతే వీళ్ళు ఏమవుతారు వాళ్ళు కూడా అదే అవుతారు. సో మైనస్ కొసికెన్ థీటా, సీకెన్ థీటా మైనస్ కాట్ థీటా అనేది అవుద్ది. లోపల మైనస్ ఉంటే సో సైన్ కి ఒకటానికి బయటకు వచ్చేస్తుంది, కాస్ అనేది బయటికి రాదు అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ లో మనం చూసుకున్నట్లయితే టెక్స్ట్ బుక్ లోనే మీకు ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకసారి. ఒక రెండు ఎగ్జాంపుల్స్ మీకు చూసుకుంటే మీకు ఈజీ అనేది రావడం జరుగుతుంది. ఓకే. సో ఎగ్జాంపుల్ గా cosecant minus 14 10 degrees, cosecant minus 14 10 degrees. సో మైనస్ ఉంది, ఇందాక చెప్పేమో ఏంటది? cosecant మైనస్ థీటా, cosecant మైనస్ థీటా. cosecant అంటే ఎవరు తమ్ముడమ్మా? ఎస్, సైన్ థీటా. సైన్ థీటా తమ్ముడు కనుక సైన్ అంటే మైనస్ బయటకు వచ్చేసి మైనస్ cosecant థీటా అవుతుంది. సో సేమ్ ఆ రిలేషన్ ప్రకారం మైనస్ cosecant 14 10 degrees, 14 10 degrees. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత సార్? ఇందాక చెప్పింది మాకు 0 డిగ్రీ చెప్పారు, 30 డిగ్రీ చెప్పారు, 45 డిగ్రీ చెప్పారు, 60 చెప్పారు, 90 చెప్పారు. ఆ 90 వరకు నేర్చుకోమన్నారు కదా. మరి ఎక్కడేంటంటే 14 10 డిగ్రీస్ వచ్చింది. ఎంత డిగ్రీస్ ఏ విధంగా చేయాలండి? సో ఇలాంటి హైయెస్ట్ డిగ్రీస్ సాల్వ్ చేయడానికి మీకు ఫస్ట్ కాన్సెప్ట్ పెన్ పెట్టి కాన్సెప్ట్ చెప్పాను కదా, రొటేషన్ పెట్టి. ఎలాంటప్పుడు అది యూజ్ అవుతుంది. ఏ విధంగా చూడండి ఒకసారి. ఇందాక చెప్పాను 0 డిగ్రీస్ 360 డిగ్రీస్. 360 డిగ్రీస్ మీరు ఎక్కడ వచ్చినా కూడా 0 కింద కన్సిడర్ చేయండి అని చెప్పాను. 360 డిగ్రీస్ ఎక్కడ వచ్చినా కూడా 0 డిగ్రీస్ కింద కన్సిడర్ చేయండి అని చెప్పాను. సేమ్ అలాగే ఇప్పుడు 14 10 డిగ్రీస్ లో ఎన్ని 360s ఉన్నాయో అన్ని 360ని 0 కింద చూసుకోవచ్చు. అంటే ఎన్ని 360s ఉన్నాయో అన్ని తీసేయండి. 360 తీసేయండి. యాక్చువల్ ఎన్ని 360 ఉండొచ్చు? 2 అయితే 720, ఇంకోటి కూడా 360 అనుకుంటే 1080, అంటే మూడు ఆటలు కలిపి 1080. సో 0 30 330 డిగ్రీస్. ఎస్, మూడు ఇవి రెండు, ఇది ఒకటి, మూడు 360 డిగ్రీస్ అనేది జీరోస్ అయిపోతున్నాయి. సో ఇది 360 లేదు, 330. 360 కన్నా ఎక్కువ ఉంటే 360 తీసేవాళ్ళం, కానీ 330 ఉంది. సో ఇప్పుడు చూడండి ఒకసారి. మైనస్ కొసికెన్ 3 ఇంటూ 360 డిగ్రీస్ ప్లస్ 330 డిగ్రీస్. 330 కదా మనకు మిగిలింది. సో 360 డిగ్రీస్ అంటే 0. ఏం మిగిలింది? మైనస్ కొసికెన్ 330 డిగ్రీస్. సో ఇప్పుడు సార్ 330 డిగ్రీస్ వచ్చింది. మీకు చెప్పిన 90 వరకే మాకు తెలుసు, మళ్ళీ అగైన్ 330. చూడండి ఒకసారి. ఇప్పుడు మైనస్ కొసికెన్ ఈ 330ని 270 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్ ఇలా రాసుకోవాలి. సో 270 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్ రాసుకుంటే 60 డిగ్రీస్. వెరీ గుడ్. ఎస్, 60 డిగ్రీస్. ఇప్పుడు చూడండి 270 ప్లస్ 60 330 సరిపోయిందా? సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. ఇలా సాల్వ్ చేసే ప్రయత్నంలో రెండు విధాలుగా మీరు ఆలోచించాలి. అది ఏంటంటే 270 ప్లస్ ఏ క్వాడ్రేట్ అని అర్థం అవ్వాలి. 270 ప్లస్ ఏ క్వాడ్రేట్, 270 ప్లస్ ఏ క్వాడ్రేట్ 270 అని చెప్పాను కదా, ఇలా చూసుకోండి, గుర్తుపెట్టుకోవాలి. 270 ప్లస్ ఫోర్త్ క్వాడ్రేట్. ఫోర్త్ క్వాడ్రేట్ లో కొసికెన్ ఈజ్ నెగిటివ్. ఆల్రెడీ నెగిటివ్ ఉంది కానీ నెగిటివ్ ఇంటి నెగిటివ్ పాజిటివ్ అయ్యింది. సో ఇది పాజిటివ్ రాయాల్సిన అవసరం లేదు. సో 90 డిగ్రీస్ 270 డిగ్రీస్ వచ్చినప్పుడు చేంజ్ అవుద్దని చెప్పాను. సో కొసికెన్ లో కూడా సీకెన్ కింద చేంజ్ అవుద్ది. దట్ ఈస్ సీకెన్ 60. చూడండి ఇక్కడ ఎంత అయితే వాల్యూ ఉందో ఆ వాల్యూని రాసుకోవడమే, సీకెన్ 60. సో ఇప్పుడు ఈ వాల్యూ అనేది మనకు ఆల్రెడీ తెలుసు, ఇందాకే చెప్పాము. కాస్ 60 ఎంత అయితే ఉందో దానికి ఆపోజిట్. ఎస్, 2 ఈజ్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఓకే.
సో కొంతమంది స్టూడెంట్స్ కి ఇది మీరు ఎందుకు చెప్తారు, మేము ఎలా ఎందుకు రాసుకుంటాము, 330 డిగ్రీస్ ని 270 + 60 అని ఎందుకు రాసుకుంటాం సార్, మేము అలా రాసుకోం, నాకు అవసరంలా. బట్ నేను ఎలా రాసుకుంటాను, ఇలాంటి కరెక్ట్ కదా. కొసికెన్ 360 - 30, 360 - 30 అదన్నా 330 కదా, 360 - 30 ఎస్ మీ ఇష్టం ఎలాగైనా రైట్. బట్ వేసేటువంటి అప్రోచ్ లో కరెక్ట్ అన్నారు. ఇందాక చెప్పాను 360 అంటే ఎంత 0, ఇక్కడ కూడా 0 తీసుకుంటే మైనస్ కొసికెన్ -30. సో మైనస్ బయటకు వచ్చేస్తాం కానీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్కడికి వచ్చేపట్లకి కొసికెన్ 30 రావాలి. బట్ దీని ఆన్సర్ కూడా 2 అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏ విధంగా అన్నా రాసుకోండి ఇక్కడ, బట్ ఆన్సర్ వచ్చేపట్లకి 1 రావాలి. ఓకే, సో ఇలా రాసుకున్నా కూడా రైట్ ఆన్సరే. ఇందాకలాగా చేర్పిస్తుంది కదా, అది రాసుకున్నా కూడా కరెక్ట్ ఆన్సరే, ఏదైనా కూడా కరెక్టే. సో ఇదన్నమాట ప్రొసీజర్, ఒకసారి ఎక్కించుకోండి. సో ఎక్కించుకున్నారు కదమ్మా. సో ఇది ప్రొసీజర్ ప్రకారం మీరు చేసుకోవాల్సింది. ఇంకొక ఎగ్జాంపుల్ అనేది మీకు చెప్తాను, చూడండి ఒకసారి. ఇప్పుడు tan టెక్స్ట్ బుక్ లో ఉన్న క్వశ్చన్ మీది tan 19 π/3, 19 π/3. మీకు ఆల్రెడీ π/3 అంటే తెలుసు. π/3 అంటే ఎంతమ్మా 60 డిగ్రీస్. π/3 అంటే 60 డిగ్రీస్. దీన్ని 19 తో మల్టిప్లై చేసుకుంటే 90 × 60 ఈజ్, చూసుకోండి 9 × 6 54, 5 11 1140 డిగ్రీస్. సో ఇందాక చెప్పాను డైరెక్ట్ గా మనకి వాల్యూస్ అనేది ఇప్పుడు మనం దీన్ని కన్వర్ట్, మన కన్వీనియన్స్ ప్రకారం కన్వర్ట్ చేసుకోవాలి. 1140 డిగ్రీస్ ఇందాక ఇచ్చినట్టు 14 డిగ్రీస్ ఎలా ఇచ్చారో ఇక్కడ కూడా 1140 డిగ్రీస్ అనేది ఇచ్చారు. ఇప్పుడు ఇందులో ఎన్ని 360s ఉన్నాయో అన్ని కూడా తీసేయాలి. ఎన్ని 360s ఉన్నాయి ఇందాకే చూసాము. 360 × 3 0 1 18 1080. సో 1140 1080 మీకు తీసేస్తే మిగిలిది 60. సో ఎన్ని 360లమ్మా, ఎన్ని 360లు 360 డిగ్రీస్ ప్లస్ 60 డిగ్రీస్. సో 60 డిగ్రీస్ దట్ ఈస్ ఈ 0 అనుకున్నాం కదా, tan 60 డిగ్రీస్. tan 60 డిగ్రీస్ వాల్యూస్ మీకు తెలుసుకొని ఇక్కడ ఆన్సర్ వేసుకుంటే మీకు అది పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. సో ఓకేనా, మీరు ఎక్కించుకోండి. సో ఎక్కించుకున్నారా, ఆల్రెడీ మీకు tan 60 వాల్యూ ఎంతో మీకు తెలిసి ఉండాలి. ఒకవేళ తెలుసుకోకపోతే తెలుసుకొని వేసుకోండి. దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతే చూడండి, మీకు టెక్స్ట్ బుక్ ప్రకారమే నేను టెక్స్ట్ బుక్ లో ఏదైతే ఉందో దాని ప్రకారం మీకు ఫాలో అవుతూ ఉన్నామా, ఎక్స్ట్రా ఏం ఫాలో అవను, దాన్ని బట్టి చూసుకోండి. సో ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఆల్ అదర్ 5 ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ గివెన్. చూడండి, tan x is equal to -5/12 అనే వాల్యూ ఇవ్వడం జరిగింది. x lies in సెకండ్ క్వాడ్రేట్. x lies in సెకండ్ క్వాడ్రేట్ లో ఉందట. సో సెకండ్ క్వాడ్రేట్ లో ఏది పాజిటివ్ అమ్మా, సైన్ ఒకటే పాజిటివ్, మిగతా నెగిటివ్ కనుక అందుకే tan x అనేది నెగిటివ్ అవడం జరిగింది. సో మీకు ఆల్రెడీ డయాగ్రామ్ వేసుకోండి. ట్రిగ్నామెట్రిక్ చూసుకోవాలి కదా, ట్రిగ్నామెట్రిక్. సో ఇది ఏంటి థీటా అనుకున్నాం, కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు వాడు, x ఇచ్చాడు. సో అందుకని ABC. మనకి ఆల్రెడీ tan x అంటే తెలిసి ఉండాలి, ఏంటది ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెంట్ సైడ్. వాడు ఏమి ఇచ్చాడు -5/12. ఇక్కడ మైనస్ అనేది క్వార్టర్ కి సంబంధించిన కనుక 5/12 అనేది చూసుకుంటే రైట్. ఇక్కడ ఇది 5, ఇది 12. సో పైథాగరస్ రూల్ ప్రకారం, పైథాగరస్ రూల్ అంటే ఏంటమ్మా, AB² + BC² = AC². ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రూల్ ఇది. సో AB² 25 + 144, ఈ రెండు కూడా చూస్తే 169, దట్ ఈస్ 13² అనమాట. ఇది 13 అవుతుంది. ఇది ఆల్రెడీ వన్ ఆఫ్ ది ట్రిప్లికెంట్. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారో వాళ్ళకి తెలుసు ఇది వన్ ఆఫ్ ది ట్రిప్లికెంట్ కనుక. సో డయాగ్రామ్ వచ్చేసింది. వాడు అన్నటువంటి 5 ఆల్రెడీ tan ఇచ్చాడు కనుక 5 రిమైనింగ్ చేసుకోవాలి. సో sin x అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ ఎంత వచ్చింది 5/13. బట్ x lies in Q2 కనుక పాజిటివ్, sin θ is పాజిటివ్ క్వాడ్రంట్ 2 లో. నెక్స్ట్ cos x అంటే ఏంటి, adjacent సైడ్ బై హైపోటెన్యూస్. adjacent సైడ్ ఎంత 12/13. బట్ x lies in క్వాడ్రంట్ 2 కనుక మైనస్ పెట్టుకోవాలి, ఎందుకంటే cos x నెగిటివ్ కనుక. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి వాడి తమ్ముడు cosecant x కూడా రాసుకోండమ్మా, ఎందుకని 13/5 రివర్స్లో రాసుకోవడమే. దీనికి సంబంధించి secant x వాడి తమ్ముడే కనుక -13/12. నెక్స్ట్ దీనికి సంబంధించి tan x కనుక cot x ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా వాడు, cot x దాని రివర్స్ లో రాసుకుంటే -12/5 రివర్స్ లో రాసుకోవడమే. సో వాడు tan x ఇచ్చాడు, మనం 1 2 3 4 5 అనేది చేసాము. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. సో రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ ఇదే కాన్సెప్ట్ ప్రకారం ట్రై చేయండి.
సో నెక్స్ట్ క్లాస్ లో దీనికి సంబంధించిన ఫార్ములాస్ అండ్ ట్రిగ్నామెట్రీకి సంబంధించిన ఫార్ములాస్ దాని బేసిక్స్ అన్ని కూడా నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ వరకు అయితే బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఎవరైతే ఉన్నారో మా క్లాస్ వస్తున్నారో దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.